నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల వెల్లడి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆవేదనను గుర్తించి తక్షణమే మెగా డిఎస్సి విడుదల చేయాలి. నిరసన కార్యక్రమంలో నిరుద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ డిమాండ్. గండిలోని శ్రీ వీరాంజనేయ స్వామి నిత్యాన్నదాన పథకానికి భక్తుల విరాళం. స్వామివారి పట్ల తమ భక్తి భావాన్ని చాటుకుంటున్న భక్తజనం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో కడప నగరం నడిబొడ్డున గల శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను చేపట్టడం హర్షణీయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు తెలిపారు. కడప నగరంలోని మృత్యుంజయకంటలో గల శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి నూతన ఆలయ నిర్మాణ పనులకు ఉప ముఖ్యమంత్రి నగర మేయర్తో కలిసి పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ, గత 60 సంవత్సరాల క్రితం వైఎస్ రాజారెడ్డి, పార్వతమ్మ, చెన్నారెడ్డితో పాటు ఇతర భక్తులు ఈ ప్రాంతంలో శివాలయం ఏర్పాటుకు చర్యలు చేపట్టారన్నారు. నాటి నుంచి నేటి వరకు ఈ ఆలయ స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నట్లు చెప్పారు. అయితే గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ శివాలయాన్ని నిర్మించుకోలేకపోయామని వారు తెలిపారు. విశేష చరిత్ర గల ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగానే ఆయన వెంటనే అప్పటి అంచనాల మేరకు 38 లక్షల నిధులు విడుదల చేస్తామని చెప్పడంతో ఆలయ నిర్మాణానికి అవసరమైన మరిన్ని నిధుల విడుదలకు చర్యలు చేపట్టామన్నారు. ఈ ప్రాంతంలో దేవాదాయ శాఖ కార్యాలయం కడతామని ప్రతిపాదన వచ్చినా తాము కార్యాలయ నిర్మాణానికి మరో ప్రాంతంలో స్థలాన్ని ఇచ్చి శివాలయ అభివృద్ధికి కృషి చేయడం జరిగినట్లు వారు చెప్పారు. రానున్న కాలంలో ప్రభుత్వ చేయూతతో పాటు దాతల సహాయ సహకారాలు, నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ప్రసిద్ధిగాంచిన మృత్యుంజయకోట శివాలయం అనేది 60 సంవత్సరాలుగా క్రితం పూజ్యులు పెద్దలు వైఎస్ రాజారెడ్డి గారు, పార్వతమ్మ, చెన్నారెడ్డి ఇంకా పుర ప్రముఖులందరూ కూడా కలిసి ఈ మృత్యుంజయకుంటలో ఒక శివాలయం నిర్మించాలనే ఆలోచనతో శివాలయాన్ని ఈ ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా ఈ స్థలంని కబ్జా కాకుండా దీన్ని కాపాడుతూ దినదిన అభివృద్ధి చేస్తూ ఈ శివాలయం కడప నగరంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా ఇది ప్రసిద్ధి చెందింది. కడపలోనే ఇంత నడిబొడ్డునున్న శివాలయాన్ని గత పాలకులు ఎన్నితులు మొరపెట్టుకుని అని నిర్లక్ష్యం చేయడం జరుగుతూ వచ్చింది. 2017లో ఈ శివాలయానికి మళ్ళీ నిధులు తేవాలని కోరికతో మేము ఆలోచన చేసినా కానీ గత పాలకవర్గంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నిధులు ఇవ్వకపోగా 2019లో తిరిగి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని అభివృద్ధి చేయాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టి తీసుకుపోవడం, దీనికి ఆ రోజున్న ఎస్టిమేషన్ ప్రకారం సీఎం గారు 38 లక్షల రూపాయలు ఇప్పుడు శాంక్షన్ చేస్తాను, తర్వాత నిధులు ఉపయోగించిన తర్వాత ఇంకా నిధులు ఇస్తానని చెప్పడం చాలా హర్షణీయం. ఇన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఈడ శివాలయంలోనే ఎండోమెంట్ బిల్డింగ్ కట్టాలి, ఎండోమెంట్ ఆఫీస్ కట్టాలన్నా కానీ ఈ ప్రాంతవాసులందరూ వ్యతిరేకిస్తే డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు నేను కలిసి ఇదొక్కటే శివాలయము, దీన్ని అభివృద్ధి చేయాలి, దీంట్లో ఎండోమెంట్ ఆఫీస్ కట్టడం మంచిది కాదు, ఎండోమెంట్ ఆఫీస్కి మేము వేరే స్థలం చూపిస్తామని చెప్పి వాళ్ళకి రిమ్స్ పోలీస్ స్టేషన్ పక్కన 10 ఎకరా స్థలం ఇచ్చి అక్కడ ఎండోమెంట్ ఆఫీస్ కట్టుకునే దానికి వాళ్ళకి పర్మిషన్స్ ఇప్పించి ఈ శివాలయానికి అభివృద్ధికి కొరకు నిధులు ఇచ్చడం నిజంగా మా కడప నగరంలోని శివాలయానికి ఒక ప్రసిద్ధి శివాలయంగా పొందడం, మృత్యుంజయకోట శివాలయంగా నామకరణంలో రావడం, దీన్ని దినదినాభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈ ప్రాంతవాసులందరూ కూడా దాతలు ముందుకు వస్తున్నారు. దీన్ని కమిటీ చేసి త్వరగా దీన్ని పూర్తి చేసి ఇంకా నిధులతో
చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ఆంజనేయుల గుడి ఉంది. ఈ ఆంజనేయుల గుడికి గురవయ్య గారు కట్టడం జరిగింది. వాళ్ళ కొడుకులు కూడా ఇప్పుడే రావడం జరిగింది. వాళ్ళు కూడా టెంపుల్ కూడా పూర్తి చేస్తాము అని చెప్పడం చాలా మంచి శుభదినం. ఈ టెంపుల్ని ఇంకా మా పాలకవర్గంలో మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు నేను కలిసి ఇంకా నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఈ గుడిని డెవలప్ చేసే దాంట్లో మేము ముందుంటామని కూడా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ చాలా శుభదినము. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా చాలా పురాతనమైన ఈ శివాలయం మృత్యుంజయకుంట శివాలయం అంటే కడప జిల్లాలోనే కాదు ప్రతి చోట కూడా ఇది చాలా అందరికి కూడా సుపరిచితమైన ఈ శివాలయము. మరి అలాంటి శివాలయము మరి ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోని పరిస్థితి. మరి గత ప్రభుత్వాల్లో కూడా మనం అనేక సందర్భాల్లో మరి గౌరవ మేయర్ గారు నేను ప్రభుత్వానికి కూడా అర్జీలు కూడా పెట్టుకోవడం జరిగింది. దీనికి అభివృద్ధి కోసం ఈ దేవాలయం పునర్నిర్మాణం కోసం మరి నిధులు ఇవ్వమని చెప్పి కూడా గత 5 ఏళ్ళు కూడా శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా మరి అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. మరి ఇవాళ మన అందరి ప్రభుత్వం మరి పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనందరి ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అడిగిన వెంటనే మరి ఈ శివాలయ అభివృద్ధి కోసము 38 లక్షల రూపాయల నిధులు కూడా కేటాయించడము నిజంగా చాలా సంతోషకరమైన విషయము. మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి కడప నగర ప్రజల తరఫు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు ఏదైతే ఈ 38 లక్షల రూపాయలతో మరి ఈ శివాలయాన్ని పునర్నిర్మాణం చేసుకొని మరి ఖచ్చితంగా రాబో రోజుల్లో కూడా ఇంకా 38 లక్షల రూపాయలు, ఎందుకంటే ఆనాటి ఎస్టిమేషన్ ప్రకారంగా 38 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా ఏదైనా అవసరం అదనపు అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వ నిధుల నుంచి తీసుకొస్తాం, ఎండోమెంట్ నిధుల నుంచి తీసుకొస్తాం. మరి అదేవిధంగా చాలామంది దాతలు కూడా ఈరోజు ముందుకు వస్తున్నారు. మరి ఆ దాతల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని ఒక మంచి శివాలయాన్ని కడప నడిబొడ్డున ఉన్న ఈ శివాలయాన్ని ఒక మంచి శివాలయంగా తీర్చిదిద్దాము. ఖచ్చితంగా ఇక్కడ ఒక మంచి శివాలయాన్ని డెవలప్ చేస్తాం. అదేవిధంగా దాతల యొక్క సహాయ సహకారాలు కూడా చూసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు కడప నగరంలో ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి మృత్యుంజయకుంట శివాలయానికి శంకుస్థాపనకు ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ అంజద్ బాషా గారికి, అలాగే నగర మేయర్ సురేష్ బాబు గారికి, గౌరవ కార్పొరేటర్లకి అందరికీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. కడప నగరంలో దినదిన అభివృద్ధి జరుగుతూ ఉంది. ఈరోజు కరోనా వచ్చిన 2 సంవత్సరాల తర్వాత మన నాయకుడు, మన కడప ముద్దుబిడ్డ, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కడప నగరంపై ఎంత ప్రేమను వెలగబోసినా తక్కువే అని చెప్పి అడిగిందల్లా కూడా మన మేయర్ గారు కానీ, మన డిప్యూటీ సీఎం గారు కానీ, మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ ఏది అడిగినా కూడా ఈరోజు కడప నగరంలో చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి కడప ప్రజలందరికీ కూడా మేము ఒకటే విన్నవించుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు గడప గడపకు మన ప్రభుత్వం అని చెప్పి ప్రతి డివిజన్లో కూడా పెద్ద పెద్ద రోడ్లు వస్తూ ఉన్నాయి. మరి ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి మన నాయకుడు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే అంజద్ బాషా గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించమని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క శివాలయంకు అందరూ కూడా ఇక్కడ దాతలు ఇంకా కూడా అందరూ ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క శివాలయంను అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. కడప నగర అభివృద్ధిలో భాగంగా అన్ని డివిజన్లను సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు తగిన చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా తెలిపారు. కడప నగరంలోని 6వ డివిజన్ కొండాయిపల్లె ప్రాంతంలో 40 లక్షల రూపాయలతో చేపట్టిన కల్వర్టర్లు, బ్రిడ్జి పనులకు ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనుల నిర్వహణ కోసం ప్రతిపాదన రూపొందించి పంపగా ప్రతి డివిజన్కు 40 లక్షల నిధులు విడుదల చేయడం జరుగుతోందన్నారు. ఇందులో భాగంగా ఈ ప్రాంతంలో పనులకు నేడు శంకుస్థాపన చేసి ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల విషయంగా తగిన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. గత టీడీపీ పాలకుల నిర్లక్ష్యం కారణంగా కడప నగరాన్ని అభివృద్ధి చేసుకోలేకపోయామని అన్నారు. జిల్లాకు చెందిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు ఆయన చెప్పారు.
ప్రస్తుతం 2,000 కోట్లకు పైగా నిధులతో నగరంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అలాగే కడప నగరానికి తాగునీటిని అందించే పనులు కూడా త్వరితగతిన ప్రారంభించి నగరవాసులకు 24 గంటల పాటు మంచినీటిని అందించే కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఇందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నాగేంద్ర, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డితో పాటు ఇతర వైసీపీ నేతలు, స్థానికులు పాల్గొన్నారు. మరి ఇవాళ గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం గత నెలలో మనం ఈ ప్రాంతంలో కూడా తిరగడం జరిగింది. మరి ఆ ప్రాంతంలో తిరిగిన తర్వాత మరి అక్కడ ప్రజలు ఏదైతే మౌలిక సదుపాయాలు లేనని చెప్పి వాళ్ళు ఏదైతే ఇంపార్టెంట్ వర్క్స్ ఏదైతే ఐడెంటిఫై చేయడం జరిగిందో దానికి సంబంధించి ప్రతి సచివాలయానికి సంబంధించి 40 లక్షల రూపాయలకు సంబంధించిన వర్క్స్ని ప్రపోజ్ చేయడం జరిగింది. మరి 6వ డివిజన్లో 2 సచివాలయాలు అంటే 80 లక్షల రూపాయలు మరి ఆ వర్క్స్ని ప్రపోజ్ చేస్తూ మరి ఈరోజు ఒక కొండాయపల్లి 1 సచివాలయంలో ఈరోజు 40 లక్షలకు సంబంధించి మరి ఈరోజు ఒక బ్రిడ్జ్, ఒక 2 కల్వర్ట్స్ మరి 40 lakhsకు సంబంధించి మరి ఈరోజు శంకుస్థాపన చేసే కార్యక్రమంలో మరి ఈరోజు స్థానిక ప్రజలు, మరి స్థానిక కార్పొరేటర్ నాగేంద్ర గారు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, మరి స్థానిక ప్రజలందరూ కూడా పాల్పంచుకోవడం జరిగింది. మరి ఈరోజు కడప నగరాభివృద్ధిలో భాగంగా మరి ఈరోజు అన్ని డివిజన్స్లో కూడా ఎప్పుడూ చేయనటువంటి విధంగా మరి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మరి ఆ ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ ఈరోజు ముందుకెళ్తున్న పరిస్థితి. మరి ఏదైతే విద్యుత్ నగర్ మరి ఈ ప్రాంతం అంతా కూడా మరి ఏదైతే కొన్ని ఏండ్లుగా ఇక్కడ నివాసాలు ఉన్నా కూడా మరి అక్కడన్నీ కూడా ఎక్కడ మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి, రోడ్స్ లేని పరిస్థితి, డ్రైన్స్ లేని పరిస్థితి. మరి అవన్నీ కూడా నిన్న గడప గడపకు తిరిగినప్పుడు మరి అవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. మరి అవన్నీ కూడా ఇప్పుడు అన్ని రోడ్స్ కూడా దశల వారీగా అన్ని రోడ్స్ కూడా వేయడం జరుగుతుంది. మరి ఇప్పుడే ప్రజలు కూడా కోరిక మేరకు రోడ్ నెంబర్ 2 అండ్ రోడ్ నెంబర్ 3 మరి ఆ స్థానిక ప్రజలు కూడా మాకు కూడా రోడ్డు కావాలని కూడా చెప్పడం జరిగింది. ఆ రోడ్డు కూడా మరి శాంక్షన్ కూడా అయిపోయింది. మరి ఆ కాంట్రాక్టరు మరి ఇవాళ కాంట్రాక్టర్ని కూడా పిలవడం జరిగింది. వెంటనే మరి ఆ రోడ్లు కూడా వేయమని చెప్పి కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఒక వారం 10 రోజుల లోపలనే మరి రోడ్ నెంబర్ 2, రోడ్ నెంబర్ 3 మరి అవి కూడా వేసే కార్యక్రమాన్ని కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఈరోజు కడప నగరం ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలి. ఎందుకంటే ఇవాళ చూస్తున్నారు గత 2014 నుంచి 19 వరకు మరి నేను శాసనసభ్యుడిగా ఉన్నా కూడా మా పాలకవర్గం ఉన్నా కూడా మరి పైన మన ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడం వల్ల మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండడం వల్ల, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల మరి ఆ 5 ఏళ్ళు ఈ జిల్లాను పూర్తిగా విస్మరించిన పరిస్థితి, ఈ నగరాన్ని పూర్తిగా విస్మరించిన పరిస్థితి. ఒక్క నయా పైసా ఈ నగరాభివృద్ధి కోసం ఇచ్చిన పాపాన పోలేదు. అనేక సందర్భాల్లో మరి విన్నవించుకున్నా కూడా మరి ఎవరు కూడా మరి గత ప్రభుత్వము కనకరించని పరిస్థితి. మరి ఈరోజు దేవుని దయ వల్ల ఈ రాష్ట్ర ప్రజలు యొక్క ఆశీస్సులతో మరి ఏర్పాటైన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మనందరి ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఈరోజు కడప నగరం అన్ని విధాలుగా అభివృద్ధికి నోచుకోవడం జరిగింది. మరి ఈరోజు సుమారుగా ఈ 4.5 సంవత్సరాల కాలంలోనే మరి ఈరోజు సుమారుగా 2,000 పైచిలుకు కోట్లతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు మరి ఈరోజు కడప నగరంలో జరుగుతున్నాయి. గతంలో ఎప్పుడు ఏ ప్రభుత్వంలో కూడా మరి ఇంత పెద్ద మోతాదులో మరి నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. మరి ఈరోజు మనవాడు కాబట్టి, మన జిల్లావాసి కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ కడప నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చిదిద్దాలి, ఒక సుందర నగరంగా తీర్చిదిద్దాలి, ఒక మురికినహిత నగరంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఆలోచనలో భాగంగానే మరి ఈరోజు 2,000 పైచిలుకు కోట్లతో ఈరోజు కడప నగరంలో మరి ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు వేగవంతంగా ఈరోజు జరుగుతున్నాయి. రాత్రింబౌళ్ళు పనులు జరుగుతున్నాయి. ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు అయితేమి, సర్కిల్ డెవలప్మెంట్ అయితేమి, మీడియమ్స్ డెవలప్ అయితేమి, మరి అన్ని డివిజన్స్లో కూడా మౌలిక సదుపాయాలు అంటే సీసీ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, మరి వాటర్ పైప్ లైన్స్ కానీ ఇవన్నీ కూడా చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా కడప నగర ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. 2014 నుంచి 2019 వరకు మరి గత ప్రభుత్వంలో మరి ఏ మేరకు మనకు నిధులు వచ్చాయి, మరి ఏ మేరకు పనులు జరిగాయి, మరి ఈరోజు మీ అందరి ఆశీస్సులతో ఏర్పాటైన ఈ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో మరి ఈ 2019 నుంచి ఇప్పటివరకు ఎంతవరకు నిధులు వచ్చాయి, మరి ఎంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు కడప నగరంలో జరుగుతాయనేది మీరందరూ కూడా
గమనించి మరి ఆ ప్రభుత్వానికి మీరు అందరూ కూడా ఆదరించాలి, దీవించాలి. మరి ఖచ్చితంగా ఇవాళ ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా నా యొక్క లక్ష్యం ఈ నగరాన్ని ఒక మంచి నగరంగా తీర్చాలి, ఒక మురికి రహిత నగరంగా తీర్చాలి, ఒక సుందర నగరంగా తీర్చిదాలి అనే ఆలోచనతోనే మరి ఇవాళ మనం అందరం కూడా ముందుకెళ్తున్నాం. మా పాలకవర్గం కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా మేయర్ గారు కానీ, మా పార్లమెంట్ సభ్యులు శ్రీ వైఎస్ అవినాష్ రెడ్డి కానీ, మరి వీళ్ళందరూ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతోనే మరి ఈరోజు ఇన్ని కార్యక్రమాలు మరి ఈరోజు మన కడప నగరంలో నిర్వహించుకుంటున్నాం. మరి రాబో రోజుల్లో కూడా కడప నగరానికి శాశ్వత నీటి పరిష్కారం కోసం మరి 570 కోట్ల రూపాయలతో బ్రహ్మసాగర్ నుంచి మరి 1.5 టీఎంసీ అష్యూర్డ్ వాటర్ ఇచ్చి మరి ఈరోజు పైప్లైన్ ద్వారా కడప నగరానికి నీళ్లు తెచ్చేదానికి కూడా మరి ఈరోజు టెండర్లు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ పనులు కూడా త్వరితగతిన మరి ప్రారంభించి మరి కంప్లీట్ చేసి మరి కడప నగరానికి 24 గంటలు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలకందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ప్రజలందరూ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా కూడా ప్రజల యొక్క సహాయ సహకారం లేనిది మరి ఏ పనులు కూడా ముందుకెళ్ళవు. మరి ఆ దశలోనే మరి ఎవరు అక్కడక్కడ 99% ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. 1.5% ఎవరైతే కోట్లకు వెళ్ళి ఉండారో మరి వాళ్ళకు కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మరి ఈరోజు కడప నగరం అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటి. మరి ఈరోజు ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈరోజు కడపకు వచ్చి వలసలు వస్తున్నారు. వాళ్ళ పిల్లల చదువుల కోసం అయితేమి మరి ఇక్కడికి రావడము, మరి ఇక్కడే వాళ్ళ నివాసాలు ఉండడము, ప్రతిరోజు కొన్ని వందల కుటుంబాలు ఈరోజు కడప నగరానికి చేరుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో కడప నగరంలో ఉండే రోడ్స్ అన్నీ కూడా వైడనింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఏదైతే చలవతో ఈరోజు సుమారుగా 16 రోడ్లు వైడనింగ్ కార్యక్రమం పెట్టుకుంటే దాంట్లో 7 రోడ్లు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 7 రోడ్లలో ఇప్పటికీ మనం 3 రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. 4 రోడ్ల పనులు మరి ఈరోజు వేగవంతంగా రాత్రింబౌళ్ళు అధికారులు కూడా ఎంతో కష్టపడి పనిచేయడం జరుగుతుంది. మున్సిపల్ అధికారులు కానీ, జిల్లా యంత్రం కానీ, మొత్తం అందరు అధికారులు కూడా మరి ఈరోజు కాంట్రాక్టర్లు కూడా చాలా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. మరి ఆ పనులలో మరి ప్రజలకు కొద్దిపాటి ఇబ్బంది కలగవచ్చు. మరి వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. మరి మీరందరి సహాయ సహకారాలతోనే ఖచ్చితంగా ఈ నగరం ఒక మంచి నగరంగా మేము తీర్చిదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కూడా ప్రజలకు అందరికీ కూడా చేతులు జోడించి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మన 6వ డివిజన్కు చేసిన మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి, మన విద్యుత్ నగర్ ప్రజలకు నా స్వాగతం. గత ప్రభుత్వం 35 ఏళ్ళ నుంచి గత ప్రభుత్వంలో జరగని అభివృద్ధి మన ఈ జగనన్న ప్రభుత్వంలో జరుగుతున్నది. విద్యుత్ నగర్లో ఎప్పుడు రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ ఎప్పుడూ లేని పరిస్థితి, ప్రజలు చాలా ఇబ్బంది ఉండే పరిస్థితి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దశల వారీగా రోడ్ నెంబర్ 1లో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. 1 అయితే 2 ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. 3వ నెంబర్లో కానీ, 4 కానీ, 5 కానీ అన్ని రోడ్లు ఆల్మోస్ట్ అన్ని రోడ్లు శాంక్షన్ అయిపోయినాయి, ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఈ బ్రిడ్జి కూడా జీజీఎంపీ ద్వారా 40 లక్షలు ఆల్రెడీ గడప గడప ప్రోగ్రాంలో 40 లక్షలు శాంక్షన్ జరిగింది. దానికి భాగంగా 32 లక్షలు ఈ బ్రిడ్జికి శాంక్షన్ అయింది. మిగతా అమౌంట్ కలవట్లకు పెట్టాము. కాబట్టి మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వార్డు ఈ కొండాయపల్లె, విద్యుత్ నగరు, నెహ్రూ నగరు వార్డు చాలా డెవలప్ అయింది. అందరికీ మన జగన్ సార్కి, సీఎం మన డిప్యూటీ సీఎం గారికి, మేయర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆవేదనను గుర్తించి తక్షణమే మెగా డిఎస్సి విడుదల చేసి ఉపాధ్యాయ ఉద్యోగులను భర్తీ చేయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సి విడుదల చేయకపోవడంపై నిరుద్యోగ యువత కడప కలెక్టరేట్ ఎదుట మోకాళ్లపై నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిద్దిక్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు ప్రతిపక్ష నేతగా మెగా డిఎస్సి విడుదల చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్లు దాటినా నేటి వరకు పట్టించుకోకపోవడం తగదన్నారు. ప్రభుత్వ తీరు కారణంగా నిరుద్యోగులు ఇతర ప్రాంతాలకు వలసకు వెళ్లి చిన్నపాటి ఉద్యోగాలు చేస్తూ చాలని వేతనంతో కాలాన్ని వెళ్లదీస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది నిరుద్యోగ యువత మెగా డిఎస్సి కోసం ఎదురు చూస్తుండగా పాలకులు పట్టి పట్టనట్లు వ్యవహరించడం తగదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సిని విడుదల చేసి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, లేని పక్షంలో విద్యార్థి యువజన సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మూడియం చిన్ని, వీరనాల శివకుమార్తో పాటు ఇతర నాయకులు షాకీర్, ఓబులేసు, నవీన్ కుమార్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి చోటికి వెళ్ళి మన బిడ్డలు వేలకు వేలు కోచింగ్ సెంటర్లలో ఖర్చు పెట్టుకుంటున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 25,000 టీచర్ పోస్టులను మెగా డిఎస్సి ఇస్తానని చెప్పేసి మాట చెప్పి ఓట్లు వేయించుకున్నటువంటి ముఖ్యమంత్రి
ఈరోజు నిరుద్యోగులందరినీ డిఎస్సి అభ్యర్థులు మోసం చేశాడు. ఈ మోసగాడి పాలనలో మోసపోయినటువంటి నిరుద్యోగులు ఈరోజు ఉద్యోగాలు లేక టీచర్ పోస్టులు భర్తీ కాక ఉరి వేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో దాపరించింది. ఈరోజు మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అంటున్నారు, ఎక్కువ మంది చదువుకోవడం వల్ల మాత్రమే నిరుద్యోగిత శాతం మన రాష్ట్రంలో పెరుగుతుందంట. అయ్యా మంత్రి గారు, నీకు కొంచెమన్నా సిగ్గుండాలి. నువ్వు ఇంతకు విద్యాశాఖ మంత్రివా లేకుంటే పశువులు కాసే మంత్రివా? ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులు వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉపాధి లేక అక్కడ గిగ్ వర్కర్లుగా, జొమాటో వర్కర్లుగా పనిచేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 5 లక్షల మంది నిరుద్యోగులు కళ్ళకు కాయలు కట్టేటట్లు డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు. దాని గురించి మాట్లాడరు. ఏదన్నా అయితే ఈ రోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర కాదు పోవాల్సింది, రాజ్యాంగేతరమైనటువంటి శక్తులు ఈ రోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాయి. సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయనకి ఎవరైనా మేము నిరుద్యోగులు ఓటేసామా? ఈ రాష్ట్ర ప్రజలు ఏమన్నా ఓటేశారా? ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళల్లో పడి మేము దండం పెట్టి ఆయన ఉద్యోగాలు ఇవ్వండి అని అడగాల్సిన పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది. వెంటనే మెగా డిఎస్సి ఇచ్చి ఏదైతే టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయో వాటినన్నింటినీ భర్తీ చేయాలి. చేయకపోతే డివైఎఫ్ఐ అన్ని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలకు పిలుపునిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4.5 సంవత్సరం దాటినా కానీ ఈరోజు నిరుద్యోగులకి ఒక్క డిఎస్సి కూడా ఏర్పాటు చేయలేదంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో ఈ ప్రభుత్వానికి అర్థమవుతానని చెప్పేసి అంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊరు వాడ తిరిగి నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పేసి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా డిఎస్సి నిర్వహిస్తాను, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎన్ని డిఎస్సీలు వదిలావు, ఎన్ని జాబ్ క్యాలెండర్ వదిలావు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరుద్యోగుల పక్షాన మేము డివైఎఫ్ఐ అడుగుతా ఉన్నాం. ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశం లేక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు, గల్ఫ్ లాంటి దేశాలకు ఈరోజు వలసలు పోతున్నటువంటి పరిస్థితి. ఈరోజు తల్లిదండ్రులకు భారం కాలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఈ ఆత్మహత్యలు అన్నింటికి నైతిక బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 25,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి అడిగిన కనీస అవగాహన లేకున్నటువంటి మంత్రులు ఈరోజు 1000, 500, 600 అని చెప్పి ఈరోజు కాలయాపన చేసి ఈరోజు నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఏదైతే పాదయాత్రలో హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలనే కానీ జాబ్ క్యాలెండర్ భర్తీ చేయాలని చెప్పి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నియంత పాలన లేక ముందస్తు అరెస్టులు, నోటీసులు చెప్పేసి ఈరోజు నిర్బంధాల మరణ పాలన చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది సరైనది కాదు. ఇదే తరహా పాలన తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి అక్కడ ప్రభుత్వానికి నిరుద్యోగులు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మార్చేసినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఇప్పుడు 3 నెలల కాలమే, ఈ 3 నెలల కాలంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకి హామీ ఇవ్వాలి. డిఎస్సి ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, ఎప్పుడు భర్తీ చేస్తారు అని చెప్పేసి ఉత్తుత్తు మాటలు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి నెక్స్ట్ ప్రభుత్వంలో భర్తీ చేస్తామంటే సరైనది కాదు. ఖచ్చితంగా 25,000 పోస్టులతో మెగా డిఎస్సి విడుదల చేయకుంటే రాబోయే రోజుల్లో నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగ జేఏసీ, డివైఎఫ్ఐ ఓ పెద్ద ఎత్తున పోరాటానికి నాంది పలుకుతాం. దానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. రాయలసీమ ప్రాంతంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండిలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో అమలవుతున్న నిత్యాన్నదాన పథకానికి భక్తులు తమ వంతుగా విరాళాలు అందిస్తూ స్వామివారి పట్ల తమ భక్తిభావాన్ని చాటుకుంటున్నారు. జిల్లాలోని పులివెందుల మండలం బసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దివంగత కులంకుట్ల ఆదినారాయణ రెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు లక్ష్మీనారాయణ రెడ్డి, ఆయన సతీమణి లక్ష్మీకాంతం, రఘునాథ్ రెడ్డి సతీమణి విజయలక్ష్మి, వారి కుటుంబ సభ్యులు 1,116 రూపాయల విరాళాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అసిస్టెంట్ కమిషనర్ అలవాలపాటి ముకుందారెడ్డి ఆధ్వర్యంలో దాతలకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించి తీర్థప్రసాదాలను అందించారు. అలాగే శేషవస్త్రం, స్వామివారి చిత్రపటాన్ని అందించి వేద ఆశీర్వచనాన్ని అందించారు. అనంతరం దాతలు మాట్లాడుతూ స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులకు నిత్యాన్నదానం పథకం అమలు చేయడం సంతోషకరమన్నారు. ఇలాంటి పవిత్ర కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములు కావడం దేవుడు తమకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నట్లు వారు చెప్పారు. భవిష్యత్తులో కూడా స్వామివారి సేవకు మరింత తోడ్పాటు అందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ అర్చకులు రఘుస్వామి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులలో దాగి ఉండే సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు శాస్త్రీయ భావాలను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు దోహదం చేస్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలు తెలిపారు. కడప నగరం మరియాపురంలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
విద్యార్థులను వారికి ఆసక్తిగల రంగంలో ప్రోత్సహిస్తే వారు దేశం గర్వించే స్థాయికి చేరుతారన్నారు. శాస్త్రవేత్తగా, దేశ రాష్ట్రపతిగా విశేష సేవలు అందించిన ఏపీజే అబ్దుల్ కలాంను నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల మేధాశక్తిని చాటి చెప్పే ఇలాంటి ప్రదర్శనలు కడప నగరంలో ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ చిన్నారుల ఎగ్జిబిట్లను పరిశీలించి వారి పనితీరు, ఉపయోగాలను తెలుసుకుని చిన్నారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయరామరాజు, డిఈఓ రాఘవరెడ్డి, బండ్లపల్లె ప్రతాప్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇవాళ విద్యార్థులకు అందరికీ కూడా ఒక పండగ రోజు. ఎందుకంటే విద్యార్థి దశలో మేము కూడా ఉన్నప్పుడు ఒక సైన్స్ ఫేర్ నిర్వహిస్తున్నారంటే నిజంగా ఆ పాఠశాలల్లో కానీ మరి ఆ నగరంలో మరి ఒక వారం వరకు పండగ వాతావరణం ఉండేది. మరి అలాంటిది ఈరోజు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేరు మరి ఈరోజు మన కడప నగరంలో నిర్వహించడము నిజంగా మరి ఈరోజు ప్రతాప్ రెడ్డి గారు మరి కడప మీద ఉండే ఆయనకు ప్రేమతో మరి ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా కడప నగర ప్రజల తరఫు నుంచి, విద్యార్థుల తరఫు నుంచి కూడా మరి ప్రతాప్ రెడ్డి గారికి మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి భవిష్యత్ తరాలన్నీ కూడా మరి సైన్స్ మీదనే ఆధారపడి ఉన్నారు. మరి ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఉండే విద్యార్థులందరూ కూడా ఖచ్చితంగా మన పెద్దలు మరి వాళ్ళకందరికి కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మన శాస్త్రవేత్తలు, మన భారతదేశ శాస్త్రవేత్తలందరినీ కూడా మరి సివి రామన్ గారు అయితేమి, మరి అదేవిధంగా ది మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మరి ఏపీజే అబ్దుల్ కలాం గారు అయితేమి, వీళ్ళకందరికీ కూడా ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. రాబో రోజుల్లో మరి ఇక్కడ ఉండే విద్యార్థులందరూ కూడా మరి ఖచ్చితంగా మరి వాళ్ళందరూ కూడా శాస్త్రవేత్తలుగా మరి ఎదగాలని చెప్పి కూడా మేమందరం కూడా మనసారా మనమందరం కూడా కోరుకుంటున్నాము. ఈరోజు కడప జిల్లా వైఎస్ఆర్ డిస్టిక్, ముఖ్యంగా మరియాపురం సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేరు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఈరోజు రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేర్ ఈరోజు 234 ఎగ్జిబిట్స్, దాదాపు ఒక 600 మంది పిల్లలు, టీచర్స్ అందరూ కలిపి ఇక్కడికి రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర స్థాయి సైన్స్ ఫేరు కడప జిల్లాలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. అందులో కూడా ముఖ్యంగా ఎన్సీఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి గారు పని కట్టుకొని ఇక్కడ నిర్వహిస్తే బాగుంటుందని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు శాస్త్రం, విజ్ఞానం ఇవన్నీ కూడా పిల్లల్లో పెంపొందించే దానికోసం ఈ సైన్స్ ఫేర్ ఎంతో ఉపయోగం చెందుతుంది. ఈరోజు ఈనాటి పిల్లలే రేపు భారత భావి పౌరులు కాబట్టి ముఖ్యంగా ఈ సైన్స్ బాగా టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందుతున్నది కాబట్టి ఇంకా అభివృద్ధి చెందించేదానికి ఇట్లాంటి సైన్స్ ఫేర్లు బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, ప్రియతమ నేత, ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల పట్ల కానీ విద్య పట్ల కానీ చాలా డబ్బులు వెచ్చిస్తున్నారు. ఈరోజు రాష్ట్రంలో దాదాపు 72,000 కోట్లు విద్యకు ఖర్చు పెడుతున్నారంటే నిజంగా విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈనాటి విద్యార్థులే రేపటి మన ప్రపంచ సంపద కానీ రాష్ట్ర సంపద కానీ అనేటటువంటి దృక్పథంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి, విద్యను ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి విద్యార్థులంతా ఇట్లాంటి సైన్స్ ఫేర్లను బాగా ఉపయోగించుకోవాలని, ఈనాటి సైన్స్ ఫేర్లు చక్కగా ఏర్పాటు చేసినందుకు విద్యాశాఖ అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఎమ్మెల్సీ గారు రామచంద్రన్ గారు మరి ఇక్కడ మనతో ఇందాక చర్చించిన విషయాలే కాకుండా అదనంగా కొన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మనకి విద్యకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. పదే చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నా అంటే ఒక 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా దాదాపు ఇప్పటికే 10 lakhs పైగా ఈ ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ మనకి జరగడం జరిగింది. 8th క్లాస్ వాళ్ళు 9th క్లాస్ ఉన్నారు. వాళ్ళ కంటెంట్ కూడా 8th, 9th, 10th ఇవన్నీ కూడా ఒకేసారి ఇన్సర్ట్ చేసి దాంట్లో ఇవ్వడం జరుగుతుంది. మన పిల్లలు ఎవరైనా సరే చిన్నారులు వాళ్ళ ఆవిష్కరణలు అన్నీ కూడా మరింత మీడియా వైడ్ పబ్లిసిటీ చేయాలి. ఏవైతే చక్కగా ఉంటాయో వాటిని మీరు కానీ మనకి మిగతా 10 మందికి కానీ తెలియజేస్తే వాళ్ళలో కూడా మేము కూడా చేయాలనే ఒక ఆసక్తి పెంపొందిస్తే వాళ్ళు అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా విస్తృతంగా దీని పట్ల మీరు మరి ప్రచారం చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ మరి విద్యాశాఖ చక్కగా ఏర్పాటు చేసినందుకు వారికి ముఖ్యంగా మనకి ఇక్కడ మా డిఓ గారు, మా డిప్యూటీ డిఓ గారు, సైన్స్ ఆఫీసర్,
అదేవిధంగా మిగతా ఎవరైతే సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నారో ఎంఈఓ వీళ్ళందరూ కూడా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ మరి గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రత్యేకంగా ఇక్కడికి రావడం, అదేవిధంగా జడ్పీ చైర్మన్ గారు కూడా ఇక్కడికి రావడం, అదేవిధంగా హజ్ చైర్మన్ గారు కూడా ఇక్కడ రావడం, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ గారు కూడా ఇక్కడ రావడం, వీళ్ళందరికీ మా ఎమ్మెల్సీ గారు, టీచర్స్ ఎమ్మెల్సీ గారు ఎక్కడున్నా కూడా నేను ప్రతి దానికి విద్యార్థులకు తోడ్పాటు అందిస్తా అని చెప్పేసి ప్రతి కార్యక్రమానికి చేదువాదోడుగా ఉండి వెన్నంటూ ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పిరమలై కల్లర్ కులాన్ని ఏపీ రాష్ట్ర గెజిట్లో చేర్చి తమ కులానికి కుల ధృవీకరణ పత్రాలు అందించాలని పిరమలై కల్లర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ తేవర్ కోరారు. ఈ మేరకు ఆయన కడప నగర మేయర్ సురేష్ బాబును కలిసి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పిరమలై కల్లర్ కులస్తులు సుమారు 60,000 మంది వరకు ఉన్నారని, దేశానికి స్వాతంత్రం సిద్ధించి 76 సంవత్సరాలు గడుస్తున్నా పిరమలై కల్లర్ కులస్తులకు కుల ధృవీకరణ పత్రాలు లేవన్నారు. ఈ కారణంగా పిల్లల చదువులు, ఉద్యోగాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురుతున్నట్లు వారు చెప్పారు. ఈ విషయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి సమస్యను తీసుకెళ్లి తమను అన్ని విధాలా ఆదుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు సౌందర్యరాజన్, అర్ధ సంచార విముక్తి జాతర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పసుపులేటి మనోజ్ కుమార్, వైసీపీ నేత బసవరాజు, సంఘ నాయకులు బాలు తేవర్, రవీంద్రన్, తుంగాపాండి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. చేశారో 26 జిల్లాల్లో కూడా అన్ని జిల్లా కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేసి ఈ కులాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వీళ్ళ మంది ఎంతమంది జనాభా ఉన్నారని ఈ డేటా కూడా సేకరించి పబ్లిక్ హీరింగ్ కూడా చేశారు. ఎప్పుడంటే దాదాపుగా ఒక 5-6 సంవత్సరాలకు క్రితం నుండే స్టార్ట్ చేశారు. మళ్ళీ కరోనా అని అదని ఇదని మధ్యలో కొంత ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బీసీ కమిషన్ మళ్ళీ గ్యాదర్ అయితే ఆ కమిషన్లో కూడా కమిటీ సభ్యులు కొరవ కావడంతో, అంటే కమిటీ సభ్యులు ఒక అతను చనిపోయినారంట, మళ్ళీ ఇంకొక 2 రిటైర్డ్ అయినారని మళ్ళీ ఈ విషయం కూడా మేము మళ్ళీ తిరుగుతూనే ఉన్నాము. అన్ని జిల్లాల కలెక్టర్ల దగ్గరికి అందరికీ తిరుగుతూ ఉంటే బీసీ కమిషన్ చైర్మన్ గారు ఏమన్నారంటే మా కమిషన్లో కమిటీ సభ్యులు తక్కువ ఉన్నందువలన మేము ఇది పాస్ చేయలేకపోతున్నాము, మళ్ళీ కొన్ని జిల్లాల కలెక్టర్ దగ్గర నుంచి కూడా మీ డేటా రాలేదని చెప్పినారు. ఈ విషయాన్ని దయ ఉంచి మన కడప మేయర్ గారు అన్న సురేష్ బాబు అన్న గారితో మన మనోజన్న గారు వీళ్ళంతా జగనన్న గారి దృష్టికి తీసుకెళ్లి మా కుల ప్రజలకి న్యాయం చేస్తారని, కుల గుర్తింపు తెప్పించి కుల సర్టిఫికేట్ ఇప్పిస్తారని ఈరోజు చాలా నమ్మకంతో కడప జిల్లా టౌన్కి వచ్చాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంచార జాతుల డీనోటిఫైడ్ ట్రైబల్స్, నామినేట్ ట్రైబల్స్, సెమీ నామినేట్ ట్రైబల్స్, సంచార జాతుల, విముక్త జాతుల అనేక కులాలకు సంబంధించినటువంటి గుర్తింపు లేని కులాలు ఏవైతే ఉన్నాయో ఆ గుర్తింపు లేని కులాలకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గుర్తింపు లేని కులాలు కూడా గుర్తింపడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో. అటువంటి తరుణంలో పిరమలై కలన్ అనే ఒక కమ్యూనిటీ తమిళనాడు నుంచి కన్వర్ట్ అయిన ఇక్కడికి వచ్చి కన్వర్ట్ అయిన కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీకి గుర్తింపు క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ వాళ్ళ గుర్తింపు లేని కులాలకు ఇబ్బంది పడుతున్న విద్యలకు, పిల్లలకు, ప్రతి ఒక్కరికి ఎటువంటి సమస్య రాకుండా వాళ్ళకు ఆర్థికంగా, వ్యాపారపరంగా మన ఏపీ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏవైతే అన్ని కావాలనే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి కోసం వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం పోరాడుతున్నారు. అటువంటి వారికి మా యొక్క గవర్నమెంట్ ఏదో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చాలా చక్కగా ముందుకు తీసుకెళ్లేదానికి మేము ఇందాకే మన కడప మేయర్ సురేష్ బాబు గారు చాలా స్పందించి ఇమీడియట్గా కాల్ చేసి బీసీ కమిషనర్ జస్టిస్ శంకరనారాయణ గారితో మాట్లాడి ఆయన పాజిటివ్ స్పందించారు. మా మేయర్ సార్ కూడా పాజిటివ్ స్పందించి త్వరలో ఇప్పిస్తారని హామీ ఇచ్చారు. అలాగే మా డిప్యూటీ సీఎం అంజద్ అన్న గారు కూడా సనుకులు స్పందించి వీళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఇచ్చేదానికి మేము చేస్తున్నామని చెప్పి ఆయన కూడా పాజిటివ్ స్పందించారు. ఇంత కష్టపడి ఈ కులాని కమ్యూనిటీ కోసం ఈ కమ్యూనిటీలో విద్య చదువుకున్న 100 కులాలు గుర్తింపు లేని కులాలలో ఒక కమ్యూనిటీ, నేను కూడా పూసల కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తినే. సో ఇంకా మీద కొన్ని కులాలు గుర్తింపు లేని కులాలు ఉన్నాయి. అన్నిటి గుర్తించి మన గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అందరికీ ముందుకు మంచి జరగాలని, ఇలాంటి కమ్యూనిటీస్కి సపోర్ట్ చేస్తూ ఈ యొక్క సంచారాలకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా నాకు సంతోషకరంగా ఉంది. ఇటువంటి కమ్యూనిటీలకు సేవ చేయడం అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటువంటి కులాలకు ఎప్పటికీ విన్నట్టు ఉంటుందని ఇదొక నిదర్శనం తెలియజేసుకుంటున్నాను. ఇంకా మీద క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిని ఉత్సాహపరుస్తూ క్రీడా టోర్నమెంట్లు నిర్వహిస్తున్న ఖూన్కా రిష్తా చారిటబుల్ సంస్థ అధ్యక్షుడు తారిక్ అలీ అభినందనీయుడని సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్ తెలిపారు. ఐపీఎల్ క్రీడాకారుడు పైడికాల్వ విజయ్ పేరుతో కడప కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో విజయ్ ప్రీమియర్ లీగ్లో భాగంగా నిర్వహిస్తున్న 2వ మ్యాచ్కు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సలావుద్దీన్ క్రీడాకారులను పరిచయం చేసుకుని అనంతరం టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రముఖ క్రికెటర్ విజయ్ కుమార్ కడప క్రికెట్ అభివృద్ధిలో ఎంతగానో ఉపయోగపడ్డారని తెలిపారు. యువ క్రీడాకారులకు సూచనలు, సలహాలు ఇవ్వడంలో ఇప్పుడు ముందున్నారని గుర్తు చేశారు. అనంతరం తారిక్ అలీ మాట్లాడుతూ విజయ్ క్రికెట్ లీగ్ 2023 డిసెంబర్ 22 నుంచి ప్రారంభమైందని, జిల్లా నుంచి 14 జట్లు ఈ టోర్నమెంట్లో పాల్గొంటాయని తెలిపారు.
క్రీడాకారులు తమలోని క్రీడా ప్రతిభను చాటి చెప్పి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్కలైన్ వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ అధినేత సంధాని, గుడ్ మేనర్స్ ఎంటర్ప్రైజెస్ అధినేత ఫక్రుద్దీన్, సంఘ సేవకులు మౌలా అలీ తదితరులు పాల్గొన్నారు. రెండవ రోజు మన సలావుద్దీన్ చిచ్చా గారు ముఖ్య అతిథిగా వచ్చి ఇక్కడ టాస్ వేసినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ టోర్నమెంట్కి ముఖ్య స్పాన్సర్గా వ్యవహరిస్తున్న మన గుంటి నాగేంద్ర గారు, అలాగే ఇతర స్పాన్సర్లు ఎవరైతే ఉన్నారో ఆల్కలైన్ అయినా, మన సలావుద్దీన్ జ్యువెలర్స్, చాంద్ జ్యువెలర్స్, అలీ నవాజ్ ఖాన్, మరియు ఇంకా ఇతర స్పాన్సర్లందరికీ నేను పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. ఈ లీగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ గురించి చేయడం జరుగుతుంది. ఈ లీగ్ ద్వారా దాదాపు 14 టీంలు మన జిల్లా స్థాయి నుంచి ఆటగాళ్ళు వచ్చి ఆడుతున్నారు. సో ముందు కూడా ఇటువంటి లీగ్స్ మన ఖూన్ గరిష్ట మరియు కడప నైట్ రైడర్స్ తరపున నిర్వహిస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే వన్ మోర్ థింగ్ ఏమంటే, మనకు ఈరోజు పార్టిసిపేట్ చేసే టీమ్స్ అందరూ బాగా ఆడి వాళ్ళు నెక్స్ట్ ఫైనల్కి కూడా చేరుకోవాల్సిందే కోరుకుంటూ నా సలహా నేను తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కడప నగరంలో కేకేఆర్ ఖూన్ గరిష్ట ఆధ్వర్యంలో 14 టీములు క్రికెట్ ఆడుతున్నారు. ముఖ్యముగా కేకేఆర్ తారిక్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. యువతకు ఒక మంచి సందేశం ఇచ్చేటందుకు, ఖూన్ గరిష్ట అవగాహన కోసము యువత ఎంతైనా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఆ అవగాహన కోసం ఈరోజు 14 టీములుగా కడపలో క్రికెట్ టోర్నమెంట్ జరుపుకోవడం జరిగింది. విజయ టోర్నమెంట్ని విజయ పిరమిడ్ లీగ్ పేరుతో ఈరోజు కడపలో క్రికెట్ ఆడడం జరుగుతుంది. దాదాపుగా ఈ ప్రోగ్రాంకు, ఈ టోర్నమెంట్కు దాతలు అందిస్తున్న సహకారం కోసము, యువతకు ప్రోత్సాహం చేసేందుకు దాతలు అందిస్తున్న సహకారం ఎంతైనా యువతకు పనికొస్తుంది. కనుక దాతలు ఇట్లాగే ముందుకు వచ్చేసి ఇలాంటి టోర్నమెంట్కి యువత కోసము ప్రోత్సహించాలని చెప్పేసి ముఖ్యంగా కోరుకుంటున్నాను. అలాగే ఖూన్ గరిష్ట ఎన్నో ఇట్లాంటి ప్రోగ్రాం చేసి వందల మందికి, వేల మందికి రక్తదానం చేశారు. యువత ఇలాంటి ప్రోగ్రాముల్లో వస్తూ క్రికెట్ ఆడుతూ ఒక అవగాహన అనేది చాలా ముఖ్యము. ఈ ఖూన్ గరిష్ట బ్లడ్ డొనేషన్ కోసము యువత ముందుకు రావాలని చెప్పేసి కూడా అలాగే కోరుకుంటూ, ప్రత్యేకంగా కేకేఆర్ టోర్నమెంట్ జరుపుతున్న మన తారిక్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో శ్రీ మృత్యుంజయేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల వెల్లడి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఆవేదనను గుర్తించి తక్షణమే మెగా డిఎస్సి విడుదల చేయాలి. నిరసన కార్యక్రమంలో నిరుద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ డిమాండ్. గండిలోని శ్రీ వీరాంజనేయ స్వామి నిత్యాన్నదాన పథకానికి భక్తుల విరాళం. స్వామివారి పట్ల తమ భక్తి భావాన్ని చాటుకుంటున్న భక్తజనం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.